నమస్కారం. పరాభవ సంవత్సర తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చారిత్రక పరిశోధకుడు డాక్టరేట్ మునైవర్ మహాశివనాడి జ్యోతిష్యుడు ఆ శివసామి మాట్లాడుతున్నాను. ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించిన 12 రాసుల గురించి మాత్రమే ఇప్పుడు చూడబోతున్నాము. ఈ 12 రాసుల యొక్క ఫలితాలను విడివిడిగా మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. ఈ విశ్వం నవగ్రహాల ఆధారంగానే నడుస్తోంది. వేదాల నుండి పుట్టిన జాతక ఫలితాలకు 4,50,000 పద్యాలు, పాటలు ఉన్నాయి. సర్వమూ తెలిసిన సహదేవుని వల్ల మాత్రమే ఆ ఫలితాలను చాలా ఖచ్చితంగా చెప్పడం సాధ్యమవుతుంది. కానీ ఒకే ఒక రాశిని, అంటే ఒక రాశిని మాత్రమే బేస్ చేసుకుని తన పూర్తి ఫలితాలను చెప్పడం అనేది అసాధ్యమైన పని. అలా ఒక రాశి ఫలితాన్ని చెప్పేవాళ్లు వాళ్ల అనుభవాన్ని బట్టి, గోచారాన్ని బట్టి కొంచెం ఫలితం చెప్తారు. అది మనకు జీవితంలో కొంతవరకు సరిపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మహాశివనాడి నుండి, అంటే మునుల చేత వ్రాయబడిన మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు నేను చెప్పబోతున్నాను. అందువల్ల ఈ ఫలితాలను సాధారణ ఫలితాలుగా భావించకుండా, అంటే అందరూ చెప్పే రాశి ఫలాలుగా చూడకుండా దీనిని మీరు చాలా సూక్ష్మంగా గమనించవలసి ఉంటుంది. ఇందులో వచ్చే ఫలితాలను చూసి దానిని అనుసరించి జీవితంలో మనం విజయం సాధించాలి. పరాభవ సంవత్సర సింహరాశి ఫలాలు. దేనికి భయపడని మీరు ఇతరులను బెదిరించైనా మీ కార్యాన్ని సాధించుకుంటారు. కోపిష్టిలా కనిపించే మీ శరీరంలో జుట్టు ఎక్కువగా ఉంటుంది. అడవులు, కొండలు వంటి ప్రదేశాలను చుట్టి చూడాలనే ఆరాటం ఉన్న మీరు ఆహార ప్రియులు. అప్పుడప్పుడు ఆకలితో వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ నోట్లో ఏదో ఒకటి వేసుకుని నెమరవేస్తూనే ఉంటారు. ఎక్కువ స్వార్థం లేకపోయినప్పటికీ శక్తి మరియు అందం కలిగి ఆకర్షణీయమైన రూపమున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం ఇది. మీరు ఆశిస్తున్న విజయం చిక్కుల్లో పడి చేజారిపోకుండా ఉండటానికి ప్రయత్నించండి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మరియు శత్రువుల ద్వారా కోర్టు కేసులు, అప్పులు మరియు ఇతర వివాదాలలో చిక్కుకోకుండా ఉండటం శ్రేష్కరం. ఇతరులకు వాగ్దానాలు ఇవ్వడం నివారించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి ధ్యానం, శారీరక వ్యాయామం మరియు నడక చాలా అవసరం. వైద్యం కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పటికీ వాహనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. దొంగతనం, భయం మరియు బెదిరింపులు వచ్చిపోవచ్చు. చెడు అలవాట్లను తగ్గించుకోవడం మరియు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మేలు చేస్తుంది. పిల్లల చదువు, విదేశీ ఖర్చులు ఆటంకాలతో సాగినప్పటికీ కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. భార్య ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మంచి వైద్యుని సంప్రదించడం మంచిది. భార్యతో వాదించకుండా వారిని ప్రశాంతంగా, సామరస్యంగా నిర్వహించండి. అతిగా ఆలోచించడం, కళ్లల్లో చిన్నపాటి సమస్యలు, ఆర్థిక మందగమనం, పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి తొలగిపోవచ్చు. సూర్య ఆరాధన ద్వారా మేలు పొందండి. సూర్య గాయత్రి, సూర్య నమస్కారాలతో పాటు సూర్యనారాయణ స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించి కీడు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దైవానుగ్రహంతో ప్రమాదాల నుండి తప్పించుకోబోయే మీరు రాత్రి ప్రయాణాలను నివారించడం మంచిది. పరిశ్రమలు, ఉద్యోగాలలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా కొత్త ప్రయత్నాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. తల్లిదండ్రులకు సేవ చేయటం ద్వారా, వారికి వైద్య సహాయం అందించటం ద్వారా దైవానుగ్రహాన్ని పొందవచ్చు. కుంకుమ పువ్వు మొక్కలను పెంచటం, కుంకుమ పువ్వును దానం చేయటం వల్ల కీడు తగ్గుతుంది. తులారాశి, మకర రాశి, మీనరాశి వారి పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ఒకవేళ వీరు మీ కుటుంబ సభ్యులైతే వారితో ఒదిగి ఉండటం, నమ్రతతో నడుచుకోవటం మంచిది. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వచ్చే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రకృతికి సేవ చేయటం ద్వారా కీడును తగ్గించుకుని మీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోండి. కెంపు, మాణిక్యం ధరించటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు ఆకలితో ఉన్న ఒకరికి అన్నదానం చేయటం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి వ్యాయామం చేయటం వల్ల మేలు జరుగుతుంది. ధ్యానం, యోగా, కళలను నేర్చుకుని మనసులో లోతుగా ఆలోచిస్తూ శకునాలను అనుసరించి హెచ్చరికగా ఉండండి. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫలితాలు మీరు మాత్రమే అనుభవించకుండా అందరికీ, మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేయండి.
దాంతోపాటు వీలైతే మీ శత్రువులకు కూడా ఈ రాశి ఫలాలను షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేశారంటే దేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది.